తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓ సినిమాలో చెప్పినట్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ కస్టడీలో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలు ఇవి. ఈ నెల 12న సరెండర్ అయిన ప్రభాకర్ రావును ఈ నెల 18 వరకు సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణలో ప్రభాకర్ రావు సరైన సమాధానం చెప్పలేదని, కీలక సమాచారం ఏది ఇవ్వలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ నిన్నటితో ముగిసింది. ప్రత్యేక విచారణ బృందం వారం రోజుల పాటు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించినప్పటికీ కేసులో కీలకమైన సమాచారాన్ని రాబట్టడంలో సిట్ అధికారులు ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు అని తెలుస్తోంది. సిట్ అడిగిన అనేక ప్రశ్నలకు తెలియదు, చెప్పలేను అని ప్రభాకర్ రావు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. వారం రోజుల విచారణలో ప్రభాకర్ రావు ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. తాను కేవలం పై అధికారుల ఆదేశాల ప్రకారమే పనిచేశానని, నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని ఆయన చెప్పారట. రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ ప్రక్రియ అంతా రివ్యూ కమిటీ అనుమతితోనే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. హార్డ్ డిస్కుల ధ్వంసం కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని, ఈమెయిల్, క్లౌడ్ డేటాలో కేవలం వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే డిలీట్ చేశానని చెప్పుకొచ్చారు. కీలకమైన ట్యాపింగ్ డివైజుల గురించి ప్రశ్నించగా వాటిని అమెరికాలోనే మర్చిపోయానని వింత సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో ప్రభాకర్ రావు అసలు సూత్రధారుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై సిట్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ అధికారులు ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. మరోవైపు ప్రభాకర్ రావుకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణను తొలగించాలని న్యాయస్థానాన్ని సిట్ కోరే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ఈ రక్షణను తొలగిస్తే ఆయన్ను అరెస్టు చేయనుంది సిట్. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. ఆ విచారణలో పూర్తిగా సహకరించలేదు అని తెలుస్తోంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అంటే ట్యాపింగ్ ఎందుకు పాల్పడ్డారు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు మౌనంగా ఉన్నట్టుగా లేదా దాటవేసే ప్రయత్నం చేసినట్లుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో పెద్దగా ఏమీ ఆశించిన స్థాయిలో సమాచారం ఇవ్వలేదని ఒకటైతే, ఇవాళ సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఓవరాల్గా కస్టడీ విచారణలో జరిగినటువంటి అంశాలు, బయటకు వచ్చినటువంటి విషయాలు ఏంటి, సుప్రీంకోర్టులో ఫర్దర్గా జరగబోయేది ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావునైతే విచారణ జరిగిందని చెప్పాలి. ప్రభాకర్ రావుకు సంబంధించి విచారణ నిన్నటితో ముగిసిందని చెప్పాలి. అయితే ఈ విచారణలో భాగంగా ఈ వారం రోజుల పాటు జరిగిన విచారణలో ఆయనకు సంబంధించి ఎలాంటి జవాబు కావచ్చు, అంటే సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం అనేది ఇవ్వలేదన్నట్టుగా కూడా సిట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా ప్రభాకర్ రావుకు సంబంధించి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు చేయమన్నారు, ఇవే కీలకమైన అంశాలు కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పి కూడా ఆ సిట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. కాబట్టి దానికి సంబంధించే ఈ రోజు, అంటే నిన్నటితోటి విచారణ ముగిసింది కాబట్టి ఈ రోజు కస్టోడియల్ విచారణ మొత్తం ముగిసిన అనంతరం దానికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకి అయితే సమర్పించనున్నారు. ముఖ్యంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, మాకు సహకరించలేదన్న అంశాన్నే లేవనెత్తే విధంగా అయితే ఈ నివేదిక ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఆయన రక్షణకు సంబంధించి, అంటే మధ్యంతర రక్షణ ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాడు కాబట్టి ఆ మధ్యంతర రక్షణ అనేది తొలగిస్తే ఆయన్ని అరెస్ట్ చేసే ఆలోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రభాకర్ రావుకు నిన్న విచారణ కావచ్చు, 7 రోజుల పాటు జరిగిన కస్టోడియల్ విచారణ కావచ్చు, అతన్ని ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం అనేది ఇవ్వకపోవడం, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పేసి, అదేవిధంగా రివ్యూ కమిటీ ఆధారంగానే చేశానని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అనుమతితోనే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పడం, ఆ తర్వాత ఈ రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు, ఇతర అధికారులకు సంబంధించి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ సిట్ విచారణ కొనసాగుతుంది. నిన్న కస్టడీ విచారణ ముగిసింది. అయితే కొత్త సిట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు సజ్జనార్, పీసీ సజ్జనార్తో కూడినటువంటి కొత్త
సిట్ టీంని ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు? ఎస్, మరొక అంశం ఏంటి అని అంటే ఒక కీలక పరిణామం సిట్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏర్పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి సిట్కి అదనంగా సిపి ఆధ్వర్యంలో అంటే సజ్జనార్ సిపి ఆధ్వర్యంలో సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 9 మంది అధికారులతో కలిసి ఈ సిట్ అయితే ఉండనుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ముఖ్య నిందితుడిగా ఉన్నాడు, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి అతన్ని విచారించేందుకు ఐపీఎస్ అధికారులకు సంబంధించి 5 మంది అధికారులను పెట్టడం జరిగింది. ఐపీఎస్ అధికారులని వాళ్ళతో పాటు అదనంగా మరికొంతమంది అధికారులు అంటే మొత్తం 9 మంది అధికారులను పెట్టి సిట్ని అయితే కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారనుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ కూడా ముందుకు పోనుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈ సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా సిపి సజ్జనార్, హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడవనుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే తీర్పుకు సంబంధించి కావచ్చు, నెక్స్ట్ జరగబోయే విచారణ సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా ఇప్పుడు సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో నేతృత్వంలో అయితే కొనసాగనుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు చేసిన సిట్ విచారణకు సంబంధించి కావచ్చు, ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో ముఖ్యంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి అతని నుంచి ఎలాంటి సమాధానం అనేది రాకపోవడం, ఎలాంటి జవాబు అనేది ఇవ్వకపోవడంతో దానిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ నివేదికనంతా కూడా సమర్పించనున్నారు. ముఖ్యంగా మధ్యంతర రక్షణ ఆయనకు ఉంది కాబట్టి ఆ రక్షణ తొలగించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తేనే ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు కావచ్చు, కీలక సమాచారం కావచ్చు మనకు అందే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సిట్ అది ఆలోచిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే హార్డ్ డిస్క్లకు సంబంధించి కావచ్చు, డివైజులకు సంబంధించి కావచ్చు, ఐక్లౌడ్, జీమెయిల్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన సమాధానం అనేది ఆయన ఇవ్వకపోవడంతో అదంతా నివేదిక అంతా తీసుకెళ్లి సుప్రీంకోర్టుకి అయితే సమర్పించనున్నారు. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన తీర్పు వెలువడిన తర్వాత మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. మాజీ ఐఎస్బి ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. అయితే ఆ సిట్కి అదనంగా ఇప్పుడు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో మరొక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో 9 మంది సభ్యులు ఉన్నారు. మరి ఇక ఈ సిట్ వేయడంతో ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో సిట్ మరింతగా విస్తృతం కావడంతో ఇక ప్రభాకర్ రావు విచారణలో ఇంకా పూర్తి కీలక విషయాలు ఎట్లా రాబడతారనేది ఒక ఇంట్రెస్టింగ్గా